మరి ఈరోజు ఎలక్షన్ యొక్క ప్రచారం లాస్ట్ రోజు ఈరోజు మరి ఈరోజు నియోజకవర్గం మొత్తం మీద ఒక 2000 బైకులతో సుమారు 4000 మంది టోటల్గా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో రావాలని అలాగే ఈ సిటీలో అన్ని నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలని ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం అనేది వెలపూడి రామకృష్ణబాబు గారు మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలుస్తారు, ఇంకా భారీ మెజారిటీతో గెలవాలని ఆశిస్తూ అలాగే ఎంపీగా శ్రీభరత్ గారిని కూడా గెలిపించుకోవాలని ఎంతో కష్టపడి ఇన్ని రోజులు పనిచేశాం. మరి ఈరోజు ప్రచారం లాస్ట్ రోజు కావడం వల్ల ఈరోజు ఇంకా భారీ ఎత్తున ప్రచారం చేసి ప్రతి గడపకు తెలియాలి. ఎందుకంటే తటస్థులు చాలామంది ఉన్నారు. అందరూ ఈ ఎలక్షన్లో ఓటు వేయడానికి దయచేసి బయటికి రండి. ఎందుకంటే ఇప్పటివరకు 5 సంవత్సరాలు ఏదైతే పరిపాలన మనం చూసామో ఆ పరిపాలనకు ఈరోజు ఇది మెమరాండం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు ఉన్నాయి ప్రజలకు. మరి ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని అనుభవజ్ఞుడు, అతనే మనకు మంచిగా పరిపాలిస్తారు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు మనం అతన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో రావడం జరిగింది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఏదైతే అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 సంవత్సరాలు అది మనం పొందలేకపోయాం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ తాలూకా సిస్టమ్ అనేది వేరే విధంగా ఉండింది. మరి ఈరోజు రాష్ట్రానికి ఒక రాజధాని లేదనుకుంటే చాలా సిగ్గుచేటు. మరి అలాంటి రాజధానిని ఈరోజు మనం నెలకొల్పుకోవాలన్నా, ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతులు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. ఇవన్నీ మళ్ళీ మెరుగుపడాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి. మరి తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా సంఘీభావాన్ని తెలియజేశారు. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అతని యొక్క మొట్టమొదటిగా సంఘీభావాన్ని తెలియజేసి ఈ యొక్క రాష్ట్రంలో వ్యతిరేక ఓటుని నేను చీలనివ్వను, మరి ఇలాంటి తెలుగుదేశం ప్రభుత్వానికి మేము మద్దతుగా ఉంటాము. ఎందుకంటే కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి ద్వారా రాష్ట్ర అభివృద్ధి కాకుండా దేశాభివృద్ధి కూడా జరుగుతుందని మన మోడీ గారు చెప్పడం జరిగింది. మరి మొన్న మోడీ గారు మాటల్లోనే మనకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి తాలూకా అనుభవం ఏంటి, ఆయన యొక్క శక్తి ఏంటి, ఆయన యొక్క యుక్తి ఏంటని ఆయన అన్ని క్లారిటీ చెప్పడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం మీద ఏమేం జరుగుతున్నాయి, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వాన్ని తెలుస్తాయి కాబట్టి ఆయన నోటి ద్వారా ఆయన అన్ని విషయాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి, ఎందుకంటే విజయం అనేది ఎలా ఉండాలి అంటే భారీగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి నైతిక స్థైర్యాన్ని మనం ఇవ్వాలి. అతనికి ఏదైతే మెజారిటీ ఇస్తామో అది 140 పైచిలకు సీట్లు ఎప్పుడైతే మనకు వస్తాయో, అలాగే మన తాలూకా ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో అది 20 దాటి మనం ఎప్పుడైతే మనం ఎంపీ సీట్లు కూడా గెలిపించుకుంటామో మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ ఏదైతే ఉందో ఆ ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తీసుకొని రాగలుగుతారు. మరి అదే కాకుండా పోలవరం కూడా మధ్యలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి వరకైతే ప్రారంభించి ఆయన ఎక్కడి వరకైతే స్టార్ట్ చేశారో అక్కడ అలాగే ఉంది తప్ప ఒక్క ఇటుకు కూడా అందులో పేర్చలేదు. మరి ఈరోజు నిరుద్యోగులు ఎంతోమంది ఈరోజు రోడ్డున పట్టడం జరిగింది. వారు డిఎస్సి, మెగా డిఎస్సి అన్నారు, తర్వాత చిన్న డిఎస్సి అన్నారు, ఆ డిఎస్సి, ఈ డిఎస్సి, ఏ డిఎస్సి లేదు. ఇక్కడ టోటల్గా విద్యార్థులందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా రోడ్డున పడిపోవడం జరిగింది. మరి నిన్న కూడా నిరుద్యోగ చేసి టోటల్గా స్టేట్ మొత్తం మీద తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలకడం జరిగింది. నేను భారీ ర్యాలీ కూడా వాళ్ళు కూడా తీశారు. ఏదైతే మా ర్యాలీకి ఉందో ప్రజలందరూ ఆశీర్వాదంతో మంచి భారీ ఎత్తున మేము చేయాలని తలపించాం. కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో కనకమల్లేశ్వర అమ్మవారు, అలా సింహాద్రి అప్పన్న గారు, అలాగే అందరు దేవుళ్ళు మాకు మంచి సమయస్ఫూర్తిని ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే విధంగా వెంకటేశ్వర స్వామి అందరూ ఆశీస్సులు మాకు ఉండాలని మనసవాచ కోరుకుంటూ జై చంద్రబాబు. పైనాపిల్ కాలనీలో స్టార్ట్ అయింది. పైనాపిల్ కాలనీ నుంచి మన దారపాలెం నుంచి కృష్ణాపురం, రామకృష్ణాపురం, అలాగే పెదగదిలి, చిన్నగదిలి, హనుమంతవాక, మద్దిలపాలెం, అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్, అలాగే సిరిపురం జంక్షన్, చిన్నవాల్టేరు, పెదవాల్టేరు, అలాగే జాలారిపేటలు, అలాగే ఎంబీపీ కాలనీ, అలాగే రవీంద్ర నగరు, అలాగే తోటగరువు, ఆర్లోవలో ఇది ముగిస్తాం. ఎన్నికల ప్రచారానికి సాయంత్రం 6 గంటలతో ముగింపు జరుగుతుంది. మరి ఈవేళ కంచర్ల అచ్యుతరావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి 1000 బళ్ళుతో బైక్ ర్యాలీ, మరి కార్లు, సుమారు 4000 నుంచి 5000 మంది కార్యకర్తలు ప్రజలతో ఈవేళ ఈ నియోజకవర్గంలో
ప్రచారం చేయడం జరుగుతుంది. మరి వేళ మరి అచ్యుతరావు గారు చెప్పినట్టు మరి 5 సంవత్సరాల్లో అవినీతిలో కూరుకుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అవినీతిలో కూరుకుపోయి మరి ఈవేళ ప్రజలందరూ తాలూకు విశ్వాసాన్ని కోల్పోయాడు. మరి దాంట్లో భాగమే ఈవేళ ఉద్యోగస్తులు 99% ఉన్న ఎప్పుడూ జరిగినటువంటి ఓటింగు ఈవేళ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. అదేవిధంగా ప్రజలు కూడా ఈవేళ వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతుంది. రేపు 135 నుంచి 140 సీట్లు తెలుగుదేశం కూటమికి వచ్చేటువంటి అవకాశం కలదు. ఏదేమైనా ప్రజలందరికీ ఒక్క మనవి, మీరందరూ కూడా రేపు జరిగేటువంటి ఎల్లుండి జరిగే ఎన్నికల్లో మీరందరూ స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళు డబ్బులు ఎరచూపినా ఇంకే విధమైన ఆశలు చూపినా దానికి ఆశపడకండి. మరి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు, జనసేన గ్లాసు గుర్తు, అదే బీజేపీ కమలం గుర్తుకి 3 పార్టీలు కలయికతో వెళ్తున్నటువంటి ఎన్డీఏ కూటమిని ప్రజలందరూ కూడా సమర్థించి దీన్ని గెలిపించవలసిందిగా కోరుతూ హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.